హడ్సన్ టేలర్ విశ్వాసము మనకు నేర్పే గొప్ప పాఠం. హడ్సన్ టేలర్ అనే మిషనరీ తన జీవితాన్ని చైనా దేశ ప్రజలకు సువార్తను ప్రకటించడానికి అంకితం చేశాడు. ఆయనకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబ సభ్యుల మరణం మరోవైపు. ఇన్ని సమస్యలు వచ్చినా ఆయన దేవునిపై విశ్వాసము, నమ్మకము కోల్పోలేదు. చాలాసార్లు ఆయన దగ్గర డబ్బులు ఏమీ లేకపోయినా దేవుడు సమకూరుస్తాడనే విశ్వాసముతో ప్రార్థించి ముందుకు కొనసాగేవాడు. ఆశ్చర్యకరముగా అవసరమైన సహాయం సరైన సమయములో అందేది. ఆయన ఏమని చెప్పేవాడంటే, దేవుని చిత్తములో నడిచే పనికి దేవుని సరఫరాలో ఎప్పటికీ కొరత ఉండదు. ఆయన జీవితకాలములో వేలాది మంది యేసుక్రీస్తును తెలుసుకున్నారు. చైనాలో అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. మాథ్యూ 6:33. బట్ సీక్ ఫస్ట్ హిజ్ కింగ్డమ్ అండ్ హిజ్ రైచస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ గివెన్ టు యూ యాజ్ వెల్. మన జీవితంలో కూడా కఠిన పరిస్థితులలో సహితము దేవునిపై విశ్వాసంతో ముందుకు కొనసాగుదామా?